హాయ్ అండి. ముందుగా అందరికీ టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టైలర్స్ డేగా ప్రకటించిన రోజు. అయితే టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కూడా టైలరింగే చేస్తానండి. మనిషికి కావాల్సింది ఏంటండి? తిండి, బట్ట, వసతి. బట్ట అనేది మనం క్లాత్గా ఉన్నది దాన్ని వేసుకోలేం కదా. ఆ బట్టను చక్కగా ఆ వ్యక్తికి తగినట్లుగా రూపొందించే వ్యక్తే టైలర్. క్లాత్ ఎంత లక్షలు పెట్టి కొన్నా సరే ఆ క్లాత్గానే ఉంటుంది, కానీ ఒక టైలర్ చేతిలో పడినప్పుడే ఆ మనిషికి తగిన ఆకృతి అనేది ఏర్పడుతుంది కదా. నిజంగా ఎంతమంది గుర్తిస్తున్నారు చెప్పండి టైలరింగ్ చేసేవారిని? ఆ వ్యక్తి వేసుకున్న ఆ దుస్తుల్ని చాలా బాగున్నాయి, నీకు చాలా బాగుంది ఈ డ్రెస్ అని అంటారు, కానీ భలే డిజైన్ చేశారే టైలర్, ఎంత అందంగా డిజైన్ చేశారు, చాలా బాగా డిజైన్ చేశారని ఎవ్వరు కూడా ఆ టైలర్ని అయితే మెచ్చుకోరు కదండి. ఎక్కడో ఉంటారు. 100 మంది ఆ డ్రెస్సుని చూస్తే ఒక్కరో ఇద్దరో ముగ్గురో ఉంటారు, బాగా డిజైన్ చేశారు టైలరు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్ అని. అలాంటి మాట ఒక్కటి చాలండి టైలర్కి. నిజంగా మనం ఆ కస్టమర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది చాలా బూస్టింగ్ అనమాట టైలరింగ్ చేసేవారికి. అటువంటి మాట ఒకటి వింటే ఇంకా చాలా హ్యాపీగా అయితే ముందుకు వెళ్ళిపోతారండి టైలర్స్. ఇప్పుడు టైలరింగ్ వృత్తి అనేది నిరుద్యోగులకి కానీ గృహిణులకి కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓన్లీ నిరుద్యోగులే కాదు, ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా తమ బిజినెస్లు వదిలేసి టైలరింగ్ వృత్తిలోకి వచ్చి టైలరింగ్ చేసే వాళ్ళకి టైలరింగ్ రాకపోయినా సరే టైలరింగ్ చేసే వాడికి జాబ్ ఇచ్చి వాళ్ళకి టైలరింగ్ షాపులు అనేది నిర్వహిస్తున్నారు. ఈ విధంగా అయినా కొంచెం టైలర్స్కి ఉపయోగపడుతున్నారండి. చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు మాత్రం టైలర్స్ డే సందర్భంగా. ఈ వీడియో టైలరింగ్ చేసే వాళ్ళకి ఎంతమందికి అయితే చేరుతుందో వాళ్ళందరూ ఒక్క కామెంట్ చేయండి, నేను టైలర్ని అని. ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని నా ఆశ. థ్యాంక్ యూ.